స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవటం అది ఒక రకంగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, మనకు కూడా వస్తాయి. సమాజంలో ఎంతసేపు నెగిటివ్ వైబ్స్ ఉన్నాయని సమాజం మీద మనం పడిపోకుండా పాజిటివ్ వైబ్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనకి కూడా మంచి ఆలోచనలు వస్తాయి. సో ఆ క్రమంలో భాగంగానే ఈ రోజు ఆయన దెబ్బతిన్న 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చి, ఇది కాక ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెరో ₹1,00,00,000, 6 కోట్లు ఇక్కడే తేలింది లెక్క. ఇది 2 రోజుల లెక్క నేను చెప్పేది. బట్ 30 ఏళ్ల లెక్క మనం మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే 40 years ఇండస్ట్రీలు ఉన్నారు కదా మనకి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పుకోవటానికి. అవునంటారు కాదంటారా? అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ, తప్పకుండా ఉంది. మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు సాయం, ఆయనకు సాయం అంటే ఇష్టం అని అన్నారు. అంతకన్నా ఇంకొక పదం నేను వాడతాను, బాధ్యత. ఈ దేశ పౌరుడిగా, ఈ దేశానికి నా వంతుగా, అలాగే ఈ సమాజం నుంచి నేను తీసుకున్నాను, నా సమాజానికి నేను చేతనైనంత బాధ్యతతో, ఒక పౌరుడిగా అనుకోవచ్చు, ఒక సినిమా స్టార్ గా అనుకోవచ్చు, ఒక పార్టీ అధినేతగా అనుకోవచ్చు, లేకపోతే నేడు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న, ఇన్ని స్థానాలలో ఉన్న ఆయన వేరియేషన్ డే 1 నుంచి ఒకేలాగా ఉంది. టువర్డ్స్ సొసైటీ, టువర్డ్స్ నేషన్, టువర్డ్స్ పబ్లిక్, టువర్డ్స్ ది నీడీ పీపుల్, హూ ఎవర్ నీడీ. సో ఆయన ప్రయాణము 93లో నువ్వు నువ్వు నాలాగా కాదురా, నేనంటే మెగాస్టార్ తమ్ముడిగా నువ్వు సర్వైవ్ అవుతావు, కానీ నీకంటూ ఏదన్నా సాధించిన తర్వాత నువ్వు ఈ సూక్తులు డైలాగులు చెప్పు అని అన్నప్పుడు వాళ్ళ అన్న మెగాస్టార్ గారు, అప్పుడు ఆయన సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి తర్వాత ఆయన సినిమా రంగంలోకి యాక్సిడెంటల్ యాక్టర్, ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు. ఐఎమ్ యాక్సిడెంటల్ యాక్టర్, నేను అనుకోకుండా అయిన నటుడిని. అంటే మా అన్న నాకు నువ్వు ఏమీ సాధించలేకపోతున్నావు, ఏమైపోతావు అనే ఒక భయం నాతో అన్నప్పుడు నేను ఆ విధంగా నటుడిగా అవ్వాల్సి వచ్చిందని ఆ రోజు మొదలుపెట్టి, ఆ రోజు తెలియకోకుండానే ఆయన పలు పలు సందర్భాల్లో షూటింగ్లలో గాయపడిన వ్యక్తుల్ని చేతలతో ఎత్తుకొని వెళ్ళి కారులో ఎక్కించుకొని వాళ్ళ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ భరించే రోజు నుంచి ఆయన, అంటే నేను ఎందుకు ఇదంతా చెప్పానంటే ఆయన ఇన్కమ్ సోర్స్ మొదలైంది సినిమా ద్వారా. ఆయన కష్టార్జితంతో తీసుకున్న రెమ్యునరేషన్ ద్వారా హెల్ప్ చేసిన విషయాలు, అంతకుముందు వారి అన్నగారి ద్వారా సంపాదించినది లేకపోతే ఇచ్చిన పాకెట్ మనీ హెల్ప్ చేసిండొచ్చు. ఒకవేళ మనం దాన్ని పక్కన పెడితే ఆయన 96 సినిమా అక్కడమ్మా ఇక్కడబ్బాయితో తన సొంత కష్టార్జితంతో మొదలైన రెమ్యునరేషన్ జానీ అనే సినిమాకు పీక్ లెవెల్కి వెళ్ళింది, ₹2 కోట్ల. అప్పుడే ఆయన ఆ రెమ్యునరేషన్ కూడా ఫెయిల్ అయిందని వెనక్కి ఇచ్చేయడం జరిగింది. సో ఆ స్థాయిలో నుంచి కూడా ఇక ఆయన డబ్బును ఏ రోజే గాని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఆయన రాసిన చెక్కు 2 crores చెక్కు రాసినప్పుడు ఆఫీస్ లో స్టాఫ్ అంతా భయపడ్డారు. ఆయన అకౌంట్ లో 5 లక్షలు డబ్బులు పెట్టుకొని మిగతా ₹1 కోటి చెక్కు రాసి ఇచ్చారని ఆ రోజు త్రివిక్రమ్ గారు కూడా ఒక వేదిక మీద చెప్పారు. ఆయన ఆఫీస్ స్టాఫ్ లో భయం చూశాను కళ్ళల్లో, నెక్స్ట్ మంత్ శాలరీలు ఉంటాయా లేదా అని. అంటే తన అకౌంట్ లో తన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు, ఈవెన్ హుద్హుద్ తుఫాన్ కి తన అకౌంట్ లో 50 లక్షలు ఉంటే 40 లక్షలు ఇచ్చేసారు. సో ఏ రోజే గాని ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఆయన నీడీ పీపుల్ కి లేకపోతే టువర్డ్స్ సొసైటీలో నేను అనేది ఏంటంటే వివేక్ బాబు గారు,